దగ్గరికి వచ్చాము. బోట్లో వెళ్తున్నాము. ఇక్కడ ప్రతి ఘాటుకు చూసంతి ఘాట్ అంట చాలా ఉన్నాయి. ఈ ఘాట్లో పురాతనమైన ఘాట్స్ ఇవి చూడండి. ఘాట్లు ఉన్నాయంట. డిగ్ పట్టియా ఘాట్ అంట. ఓల్డ్ ఘాట్స్ లో ఫేమస్ అయినవి 6 మాత్రమే. మా ఉషా చెప్తుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, వినండి. తీసుకునేటప్పుడు ఘాట్కి దగ్గరగా రూమ్ తీసుకోండి. ఇట్లా గంగా నది యొక్క పవిత్రతను ఆస్వాదించండి. దూరంగా తీసుకుంటే మీరు అక్కడి నుంచి ఇక్కడికి రావాల్సి వస్తుంది, ఇబ్బంది పడతారు. చూసారు కదండి, బోర్డు కనపడుతుంది కదా, అదే రాజా ఘాట్. రాజా ఘాట్ అండి, ఇది రాజా ఘాట్. మా అబ్బాయితో వచ్చాడు. మా అబ్బాయి అక్కడ వీడియో తీసుకున్నాడు. చాలా బోట్స్ ఉంటాయండి ఇక్కడ. చూడండి, అక్కడ వేరే వాళ్ళు పార్ట్నర్స్ టైటానిక్ లాగా ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి, బోట్ షికార్ అనేది కంపల్సరీగా చేయాలండి. కాశీకి వచ్చినప్పుడు బోట్ షికార్ మాత్రం మిస్ కాకండి. మానస సరోవర్ ఘాట్ అండి, ఇది మెయిన్ ఘాట్ అండి. ఇది మానస సరోవర్ ఘాట్. నా పక్కన ఉండేది నారాయణ్ ఘాట్ కనిపిస్తుంది కదండి. రాజా ఘాట్ పక్కన ఉండేది నారాయణ్ ఘాట్, పక్కన ఉండేది మానస సరోవర్ ఘాట్. ఈ పక్కన కుమారస్వామి మట్. ఈ కుమారస్వామి మట్ వీళ్ళందరూ ఫారినర్స్ అండి. మన సాంప్రదాయాన్ని మనం వేస్తున్నారు. వీళ్ళేమో ఘాట్ ఇది వేసుకోమంటున్నారు. సేఫ్టీ కూడా చెప్పారు గవర్నమెంట్ గంగా నది అండి, పవిత్రమైన గంగా నది. దాని ఘాట్ల దగ్గర చెత్తేసి కలుషితం చేశారు. ఇక్కడ కేదార్ ఘాట్ అండి, ఇది మెయిన్ ఘాట్ అండి. ఇది కేదార్ ఘాట్. గంగా స్నానాలు ఉదయాన్నే స్నానాలు చేస్తున్నారు. గంగా ఇక్కడ ఇప్పుడు సన్ రైజ్ కాబోతుందండి. కేదార్ ఘాట్ అండి ఇది. కేదార్ ఘాట్ అనేది బాగా ఫేమస్. శివుడికి ఇష్టమైన ఘాట్ అండి ఇది. శివుడికి ఇష్టమైన. చూడండి, అందరూ గంగా హారతులు చేసి అందరూ హారతులు ఇస్తున్నారు, దీపాలు వెలిగిస్తున్నారు. వీళ్ళందరూ పూజారులు, శివుడు, వీళ్ళందరూ. ఇది కేదార్ ఘాట్ అనేది మెయిన్ ఘాట్ అండి, శివుడికి ఇష్టమైన ఘాట్ అండి. అక్కడ శివుడు పార్వతీలు ప్రతిమ చూశారు కదండి.
గవర్నమెంట్ చాలా ఘాట్లు నిర్మించారండి స్నానాలు చేయడానికి, కానీ మెయింటెనెన్స్ లేక ఇలా అయిపోయిందండి. అందరూ సర్ప్రైజ్ ఇచ్చి ఇది హరిశ్చంద్ర ఘాట్ అండి. ఇక్కడ శవాలను కాలుస్తూ ఉంటారండి. హరిశ్చంద్ర ఘాట్ వే శవాలు కాలుస్తూ ఉంటుంది ఇక్కడే. ఇది హరిశ్చంద్ర ఘాట్ అండి. శవాలు కాలుస్తూ ఉంటారండి. తీసుకొచ్చి శవాలు కాసి బూడిదని కుప్పలు పోస్తూ ఉంటారండి ఇక్కడ. హరిశ్చంద్ర ఘాట్ ఇది మెయిన్ ఘాట్ అండి. ప్రతిసారి ఇట్లా అక్కడ శవాలు తీసుకొచ్చి కాలుస్తూ ఉంటారు. దాన్ని ఇక్కడ తీసుకొస్తున్నారండి. ఘాట్ని రెడీ చేస్తున్నారు ఇక్కడ. వచ్చేది హనుమాన్ ఘాట్ అండి. హనుమాన్ ఘాట్ వచ్చేది హనుమాన్ ఘాట్. ఇక్కడ నేను మా ఆవిడ ఉషారాని ఎంజాయ్ చేస్తున్నాం. మీరు రండి, ఎంజాయ్ చేయండి. హనుమాన్ ఘాట్ ఆంజనేయ స్వామికి ఇష్టమైన ఘాట్. ఒక్కొక్క ఘాట్కి ఒక్కొక్క చరిత్ర ఉందండి ఇక్కడ. కులరాయి ఘాట్ సూర్యదేవ శివాల ఘాట్. హవేలి అది శివాల ఘాట్. మహార్నివాని ఘాట్. ఒక్కొక్క ఘాట్కి ఇట్లా ఘాట్ అంటే ఏం లేదండి, స్నానాలు చేయడానికి అనువుగా మెట్లు కట్టుంటారు. దాన్ని ఒక ఘాట్ అంటారు. అంటే భక్తులకి పడిపోకుండా కట్టుంటారు అన్నమాట, బారికేడ్స్ అన్ని. పురాతనమైన బిల్డింగ్స్. నిరంజని ఘాట్ అంట. నిర్వాణి ఘాట్ పక్కన ఉండేది నిర్వాణి ఘాటు. ఇటు పక్కన ఉండేది నిరంజని ఘాట్. ఇక్కడ మాత్రం పావురాలు మాత్రం బాగున్నాయండి. ఇక్కడ పావురాలు. ఇక్కడ ఇంతతో లాస్ట్ అంటండి. బోట్ తిప్పేస్తున్నారు. ఇప్పుడు సన్ చూడండి, సన్సెట్ చూడండి ఒకసారి. ఈ సన్ రైజ్ కోసం మేము వచ్చామండి. చూసారండి సన్ రైజ్ కోసం ఈ టైంలో మేము వెయిట్ చేయి మీకోసం ఈ సన్ రైజ్ని చూపించడానికి గంగా నదిలో ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూడడం కోసం చూడండి. చూసారు కదండి. సన్ రైజ్ చూడండి. సన్ రైజ్ని ఆస్వాదించండి. ఇప్పుడే సూర్యుడు నదీ గర్భంలో నుంచి పుట్టుకొస్తున్నట్టుందండి. ఎంత అందంగా ఉందో. వావ్, సూపర్గా ఉందండి. చూడండి ఉషారాని ఎంత ఎంజాయ్ చేస్తుందో. కొత్తగా ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు లేసామండి. ఈ బోట్ సౌండ్ మీకు ఇరిటేటింగ్గా ఉండొచ్చు, కానీ తప్పదు. మోటార్ లేని బోట్ నడవదు. చూసారు కదండి సన్ రైజ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మా అబ్బాయి అండి నిఖిల్ సాయి తేజ.
సన్ రైజ్ దీనికోసమేనండి ఫారినర్స్ కూడా వచ్చారండి. వావ్, మన ఇండియన్ యొక్క అద్భుతాన్ని చూడడానికి ఫారినర్స్ కూడా ఇక్కడ టూరిజం బాగా డెవలప్ చేయొచ్చండి. ఇంకా సన్ రైజ్ చూశారు కదండి, ఇదే మెయిన్ ఘట్టం. ఒక పక్క ఘాటు, ఇంకో పక్క సన్ రైజ్. ఇది అద్భుతం అండి. ఈ టైం కోసం మేము ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేసామండి ఈ సన్ రైజ్ చూడటం కోసంగా. చాలామంది ఈ సన్నివేశాన్ని చూడటం కోసంగా దొరకదండి. ఒక పక్క స్మోక్ చూడండి, ఈ వాతావరణము. ఇది మేము వచ్చింది అక్టోబర్ ఎండింగ్ అండి, అందువల్ల చూడండి పొగమంచు ఎట్లా వచ్చిందో చూడండి. ఈ పొగమంచులో నుంచి ఒక పక్క గంగా నది, ఒక పక్క పొగమంచు, ఒక పక్క సన్ రైజ్, ఒక పక్క ఘాట్. ఇలాంటి సన్నివేశాన్ని ఎప్పుడైనా మీరు చూశారండి, ధరించిపోవాలండి. ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానంద భాజం భవద్భవ్య భూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే. గణేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం ఎర్లీ మార్నింగ్ చలిలో జగాభూత గంగాతరంగైర్విశాలం శివం శంకరం శంభుమీశానమీడే. ఇప్పుడంతా చూడండి పొగమంచు కనిపించకుండా నేరుగా సన్ రైజ్ కిన్నాల పడుతుంది. దాని రిఫ్లెక్షన్ ముదామాకరం మండలం మహామండలం భస్మభూషాధరాంతం ఈ సన్నివేశాన్ని మీరు మళ్ళీ చూడలేరండి. అనాదిమ్యపారం మహామోహరూపం శివం శంకరం శంభుమీశానమీడే. ఇలాగా 3 చిన్న బోట్లు ఉన్నాయి చూడండి, పెద్ద బోట్కి చిన్న బోట్కి ఒక ఫ్యామిలీ లాగా. దాని మధ్యలో నుంచి సూర్యుడు, గంగానది మధ్యలో ఒక ఒడ్డు ఉందండి, అక్కడికి వెళ్ళి స్నానాలు చేయొచ్చు.